నమస్కారం. నేను దేవస్వత్ హాతీరామ్. నేను ఈరోజు బోడకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మీకు గత కొన్ని రోజులుగా కాదు, కొన్ని సంవత్సరాలుగా కూడా తెలుసు. నేను మీతో చేసే విజ్ఞప్తి ఏమిటంటే, నేను ఒక యువకుడిని, నేను ఒక గ్రాడ్యుయేట్ చదువుకునేటువంటి వ్యక్తిని. ఈ బరిలో ఉండాలి. నేను ఈ బరిలో ఉండడం ద్వారా కొంతమంది యువకులకు, అలాగే చదువుకునేటువంటి యువకులకు ఒక భరోసానిచ్చే మొదటి వ్యక్తిగా నేను ఉంటానని నమ్ముతూ ఈరోజు నేను సర్పంచ్ బరిలో ఉండడం జరిగింది. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే, మీరు ఆశించినట్టుగానే నా యొక్క పనితనం ఉంటుంది. అందులో నేను ఖచ్చితంగా నెగ్గుతాననే నమ్మకం నాలో ఉంది. మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రజలకు ఏ విధంగా హామీలు ఇస్తారు? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అన్నా, నేను ఇవ్వాల్సింది హామీలు కాదు, నేను చేయాల్సింది పనులు ఉన్నాయి. హామీలు పత్రాలకి పరిమితం అవుతున్నాయి, కానీ పనుల వరకు రావట్లేదు. నేను మా గ్రామ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, నాకు పూర్తి అవగాహన గ్రామ పంచాయతీ మీద, గ్రామ నిధుల మీద, గ్రామంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద, అన్నిటిపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా నేను మీ వరకు రీచ్ అవ్వడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను. నా యొక్క మేనిఫెస్టో ఏంటో మీకు ఖచ్చితంగా చెప్తాను. అది చెప్పి మీ దగ్గరికి వస్తాను. దయచేసి వీటిని హామీలుగా మీరు చూడకుండా నేను మనవి చేస్తున్నాను. యువతకి ఏం చెప్తారు? ఏం సందేశం ఇస్తారు? నేను యువతకి ఇచ్చే ఒకే ఒక్క సందేశం, మిత్రులారా, మన గ్రామంలో ఇంతవరకు ఎవరైనా పోటీ చేయాలన్నా, సర్పంచ్ బరిలో ఉండాలన్నా లక్షలతో కూడుకున్నటువంటి లక్షలు కావాలి. లక్షలు ఉంటేనే ఈ సర్పంచ్ బరిలో ఉండాలి. లక్షలు ఖర్చు పెట్టాలి. 15 నుంచి 20 లక్షలు, 20 నుంచి 30 లక్షల చర్చ అయితే నడుస్తున్నటువంటి వాస్తవం. నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను యువత. నేను మొదటి నుంచి మన గ్రామ గ్రూపులలో కానీ నన్ను కలిసిన ప్రతి యువతకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకే ఒక విషయం. ఖచ్చితంగా మన గ్రామం నుంచి యువత బరిలో ఉండాలని కోరుకున్నాను. కానీ సర్పంచ్ బరిలో మాత్రం ముందుకు రాలేకపోయారు. కానీ గ్రామ వార్డు విషయంలో మాత్రం చాలామంది యువత ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. పెన్షనర్స్కి, వృద్ధులకు వాళ్ళకేం చెప్పాలనుకున్నారు? అన్న, పెన్షన్ వృద్ధులు, పెన్షన్ గవర్నమెంట్ కొంత ఇస్తుంది, నేను ఇవ్వట్లేదని చెప్పట్లేదు. ఇక్కడ గ్రామ పంచాయతీ నిధుల నుంచి దయచేసి మీరు అర్థం చేసుకోండి. గ్రామ పంచాయతీ నిధులను ఎట్లా ఉపయోగించుకోవాలనేదే ఇక్కడ మనకున్న మొదటి ప్రాధాన్యత. వాటిని ఎలా వినియోగించుకోవాలి దయచేసి మీరు గమనించండి. ఇంతవరకు మన గ్రామంలో ఉన్న యువతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఎన్నడైనా గ్రామంలో వచ్చే నిధుల మీద కాన్సన్ట్రేషన్ చేయలే. రోడ్డు వేయలే, మోరీలు షాపులు చేయలే, లైట్లు వేయలే. ఈ మూడిటి, ఇంకోటి వాటరు, ఈ 4 సమస్యల మీదనే అత్యధిక మనం గొడవలు పడ్డాము. మన మధ్యలో తారతమ్యాలు జరిగినాయి, అన్ని డిస్కషన్ జరిగినాయి. బట్ అసలు ఎంత నిధులు వస్తుంది ఫర్ మంత్కి, ఫర్ ఇయర్కి ఎంత వస్తుంది, ఈచ్ వన్ హెడ్ మీద ఎంత వస్తుంది, మనం ఎన్నడూ వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలే. మనలో మనం కొట్లాడుకోవడం, మనలో మనం తన్నుకోవడం తప్పితే ఇంతవరకు ఏ సర్పంచ్ని కూడా మనము నిలదీసినటువంటి సందర్భాలు లేవు. గ్రామ పంచాయతీలు వస్తాం, ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ తోటి వస్తాం అక్కడికి. కానీ అక్కడికి వచ్చాక మన కాన్సెప్ట్ పక్కన పోయి, అసలు అనుకునే సబ్జెక్ట్ పక్కన పోయి పనికిరాని సబ్జెక్ట్ మీద గొడవలు పెట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక నేను మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు గమనించండి. నేను ఒక ఎడ్యుకేటెడ్గా, నేను చదువుకున్న వ్యక్తిగా, నేను ఒక జర్నలిజం చేసినటువంటి వ్యక్తిగా నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సందేశం ఒకటే ఏంటంటే, మీరు రండి. అది నేను గెలిచినా గెలవకపోయినా. ఇప్పుడు గొప్ప విషయం చెప్పాను కదా ఇందాకనే, మన వార్డు మెంబర్లో చాలామంది యువత ఉంది, అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాను. మీరు రండి. ఎవరు గెలిచినా, ఎవరు చేసినా మీరు ప్రశ్నించడం మాత్రం మానుకోవద్దు. మీ ప్రశ్నే మన జీవితాన్ని మారుస్తుంది. ఎన్నాళ్ళు మనం భయపడతాం, మన అయ్యలు భయపడ్డారు, మన తాతలు భయపడ్డారు, మనము భయపడుతున్నాం. ఫ్యూచర్లో మన పిల్లలు భయపడతారు. జీవితం దీనికంటే చచ్చిపోవడం బెటర్ కదా అనిపిస్తుంది నాకు. నేను ఒక క్వశ్చన్ చేసుకొని నేను స్వతహాగా
చాలామంది అనుకుంటున్నారు హాథ్రామ్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఇస్తున్నారు. ఎవరైనా కనుక్కోవచ్చు మీరు. నన్ను ఎవ్వడు రూపాయి సహాయం చేసినట్టు కూడా లేదు. నేను స్వతహాగా నేను కష్టపడిన దాంట్లో బయట అప్పులు తెచ్చుకొని నేను నా వంతుగా మినిమం ఖర్చు ఒక 2-3 లక్షలు అయ్యే ఖర్చు మాత్రమే నేను పెట్టుకునేటువంటి విషయం. నేను 10 లక్షలు 15 లక్షలు పెట్టుకొని ఎవరికి డబ్బులు ఇవ్వలేను, ఎవరికి మద్యం పంచలేను. అది నా వల్ల కాదు కూడా. ఒకవేళ నేను ఒకరు పెట్టినా కానీ నేను ఒక 15 లక్షలు 20 లక్షలు పెట్టినా కానీ నాకు ఎవడిస్తాడు? నేను ఎట్లా సంపాదించుకోవాలి? మీరు గమనించండి మిత్రులారా, మన బోడకొండ గ్రామ యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక 20 లక్షలు పెడితే అది మీ నుంచి సంపాదించే డబ్బేని రిటర్న్గా నేను గెలిచినా నా జీవితం రోడ్డు మీదకి వస్తుంది, నా కుటుంబం జీవితం రోడ్డు మీదకి వస్తుంది. దయచేసి మీరు గమనించండి. ఓడినా నా జీవితం మారదు, గెలిచినా నా జీవితం మారదు. నేను ఇలాగే ఉంటా. ఖచ్చితంగా మిమ్మల్ని నేను రూపాయి ఇచ్చుకోలేను, తీసుకోలేను. ఇది మాత్రం సత్యం. సర్పంచ్ గెలిస్తే మీ భవిష్యత్ కార్యాచరణ? నేను జీవితాంతం ఒక పొలిటికల్ లీడర్గా, రాజకీయ నాయకుడిగా ఉండదలుచుకున్నాను. నేను 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండి నా జీవితాన్ని ఇంతతో నేను చేసుకోలేను. నేను ఇక ముందు సాగాలి. ఒక 30 సంవత్సరాలు నేను రాజకీయ భవిష్యత్తు అనుభవించాలనుకుంటున్నాను. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు ఉండి నాకు ఒక అవకాశం వచ్చేది, నేను సంపాదించుకుని చాలు, నేను ఇంట్లో కూర్చుంటా బయట పడతా అనే క్యారెక్టర్ నాది కాదు. నేను నా లైఫ్ లాంగ్ నేను పొలిటికల్ లీడర్గా ఎదగాలనుకుంటున్నాను. రాజకీయ నాయకుడుగానే నా ప్రస్థానం సాగించాలనుకుంటాను. అందులో ఎలాంటి డౌట్ లేదు. దయచేసి మీరు నమ్మండి. నా జీవనం ముందుకు సాగాలంటే, రాజకీయ జీవనం ముందుకు సాగాలంటే నేను ఖచ్చితంగా పనిచేయాలనేసి ఒక దృక్పథం నాలో ఉంది. అది నేను సాధించి తిరుగుతాను. గతంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగడం జరిగింది కదా, సర్పంచ్ గెలిచిన తర్వాత పార్టీ మార్పు ఉండబోతుందా? ఇక్కడ గొప్ప విషయం చెప్తానండి. యాక్చువల్ నేను బేసిక్ నుంచి కాంగ్రెస్ పార్టీ వాదిని. ఎందుకు కాంగ్రెస్ పార్టీని వాదిని అంటే, ఈరోజు మా బంజారా కుటుంబాలు, మా జీవితాలు కొద్ది మార్పుకు రావడానికి కారణం మమ్మల్ని ఎస్టీ కేటగిరీలో చేర్చినటువంటి ఇందిరాగాంధీ పుణ్యం. సో ఆ దిశగా నేను ఇందిరాగాంధీని ఇష్టపడి, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను ఇష్టపడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట వాస్తవం. కాకపోతే కొన్ని సందర్భాల్లో నేను ఖచ్చితంగా పార్టీ మారినని చెప్పడం కంటే నాకు అవసరం అలా ఉండేది. ఆ అవసరం తిరిగి నేను బీఆర్ఎస్ పార్టీ చేరిన మాట వాస్తవం, నేను ఉన్న మాట వాస్తవం. ఇక్కడ నా దరిద్రము మంచి చూడలేదు, కానీ నేను బీఆర్ఎస్ పార్టీలు గుర్తించలేదు, కాంగ్రెస్ పార్టీలు గుర్తించలేదు. కాంగ్రెస్ పార్టీలు అంటారు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంగ్రెస్ పార్టీలో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలు అంటారు నువ్వు మొన్న వచ్చిన నీకెట్లా టికెట్ ఇస్తామని నన్ను కొట్టిపడేశారు. కానీ నాలో ఉన్న జ్ఞానాన్ని, నాలో ఉన్న సబ్జెక్ట్ ఎవరు గుర్తించకపోవడం బాధాకరం. నేను ఖచ్చితంగా ఆ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను. దయచేసి గమనించండి. నేను ఇక్కడ వాస్తవానికి గ్రామంలో కావాల్సింది పార్టీలతో కూడినటువంటి ప్రక్రియ కాదు. ఇది ఒక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రక్రియ. ఇందులో పొలిటికల్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసామంటే దీన్ని ఈ సర్పంచుల బరిలో ఉన్నటువంటి వ్యక్తులను వీడు కాంగ్రెస్ పార్టీ, వీడు బీఆర్ఎస్ పార్టీ, వీడు బీజేపీ పార్టీ, వీడు ఇండిపెండెంట్ పార్టీ అని చెప్పేసి చూడటం నిజంగా చాలా ఇది అసహించుకునేటువంటి విషయం. దయచేసి మీరు గమనించవలసిందిగా నేను గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రజాసేవ చేయడానికే వచ్చారా? అందులో డౌట్ లేదు. మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చారనే క్వశ్చన్లు మీరు గమనించండి. నేను మాట్లాడే ప్రతి మాటలో ఎక్కడ నేను ఏ హామీలు ఎందుకు ఇవ్వాలని చెప్పాలంటే అక్కడ ఉండే నిధులను బట్టి నేను మాట్లాడుతానంటున్నాను. నేను నా మేనిఫెస్టో ఉంది, హామీలు వేరు, మేనిఫెస్టో వేరు. నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే మీరు అడగండి. నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి మీరు గమనించండి, వాటర్ సమస్య మేజర్ సమస్య. ఇంతవరకు కృష్ణా వాటర్ ఆ ట్యాంకర్ కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు దాన్ని క్లీన్ చెప్పలే. నేను చేసే మొదటి పని అదొకటి. కృష్ణా వాటర్లో ఎవ్రీ మంత్ ప్రతి నెల నేను వాటిని క్లీన్ చేయించి ఖచ్చితంగా ఈ ప్రజలకు మా ఊర్లో గమ్మత్తు విషయం ఏంటంటే ఇంత పెద్ద కృష్ణా వాటర్ ట్యాంకర్ ఉన్నా కానీ దాన్ని ఎవరు వాడుకోవట్లేదు. ప్రతి ఇంటికి ఫిల్టర్ వాటర్ వస్తుంది. నేను ఆ ట్యాంక్ని శుభ్రపరిచి ప్రతి ఇంటికి ఆ వాటర్ ప్రతి ఇంటికి చేరాలని ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది. రెండోది, గ్రామంలో ఉన్న అతిపెద్ద మేజర్ సమస్య మోరీ సమస్య. ఆ మోరీ సమస్య అంటే ఇప్పుడు ఏ పండగానికో ఏ పబ్బానికో లేదంటే ఏదైనా సెలబ్రేషన్ ఫెస్టివల్ ఉంటే తప్పితే ఆ యొక్క మోరీని క్లీన్ చేస్తారు తప్పితే సంవత్సరానికో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు జరుగుతుంది. వాస్తవానికి అది చేయాల్సింది ఎవ్రీ మంత్. బట్ ఆ ఎవ్రీ మంత్ జరగట్లేదు. 15 డేస్కో 20 డేస్కో 1 మంత్కో జరగాల్సినటువంటి పనులు అసలు వాటి మీద ఏమాత్రం శ్రద్ధ లేనటువంటి నాయకులు ఉండేవారు. నేను ఆ విషయంలో ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తాను. మూడో పని, మన ఊరిలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య స్కూల్ సమస్య. మరి స్కూల్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పట్లేదు. నేను మాట్లాడితే కూడా నీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు అంటే నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. ఎస్, నేను ఒక స్వార్థపరుని. ఎట్లా విషయంలో స్వార్థపరుని? నా పిల్లలు
మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఉండాలి, బ్రహ్మాండంగా చదువుకోవాలి. నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఈ గ్రామానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారంటే లైక్ సర్పంచ్ లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చితే ఆ తర్వాత పిల్లలు మాత్రం ఒక నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా ఇందులో నేను ఎగితే డ్యామ్ షూర్గా నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాను. ఆ స్కూల్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ స్కూల్ని బాగుపరిచే విధంగా తయారు చేస్తానని నేను నమ్ముతున్నాను. ఇంకోటి మన గ్రామంలో ఉన్న అతిపెద్ద మరో సమస్య లైబ్రరీ సమస్య. అసలు స్కూల్స్ కాలేజీలు అంటే అవన్నీ వేరే ఊర్లోకి వెళ్ళి సిటీలోకి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మన ఊర్లో ఖచ్చితంగా లైబ్రరీ ఏర్పాటు చేయడానికి నా వంతుగా నేను మనస్ఫూర్తిగా ఖచ్చితంగా అందులో నేను నా కర్తవ్యం ఉంటుందని నమ్ముతున్నాను. మరొక విషయం, గ్రామంలో ఉన్న యువకులకు ప్లే గ్రౌండ్ ఉండకపోవడం అది చాలా 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 చిన్నతనంగా అనిపిస్తుంది. నేను గత 23 సంవత్సరాలు చూస్తున్నాను ఎవరిలో పొలాల్లో ఆడడం, ఆ పొలాలు వాళ్ళు తిట్టడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ తిట్టడం. ఆ స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్గా వాడుకుంటున్నారు. ఆ స్కూల్స్ తప్పు యువతది కాదండి, ఖచ్చితంగా తప్పులు యువతది. ఎందుకంటే వాళ్ళకంటూ ఆడుకోవడానికి ఖచ్చితంగా ఒక గ్రౌండ్ కావాలి, అందులో డౌట్ లేదు. అక్కడ ఉన్న ఆ స్కూల్స్లో ఆడడం వల్ల అక్కడ ఉన్న డోర్లు పగిలిపోవడము, వాటిలో సాయంత్రానికి వెళ్ళి వాళ్ళు విశ్రాంతి కొరకు మందులు తాగడము, ఇవన్నీ జరుగుతున్నటువంటి వాస్తవం, నిజం ఇది. ఎవరు ఒప్పుకోకపోయినా అది మాత్రం వాస్తవం. నేను విజ్ఞప్తి చేసేదంటే మన ఊరిలో పనికి రాకుండా అంటే అవసరం లేకుండా కూడా ఒక బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంది. వాటిని నేను ఖచ్చితంగా తీపిచ్చి శుభ్రపరిచి ఖచ్చితంగా కబడ్డీ అంటే లైక్ చిన్న ఇండోర్ స్టేడియం అంటే నేను తయారు చేస్తాను, అందులో లాంటి డౌట్ లేదు. చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఖచ్చితంగా మన భూములు మన చేతులు లేవు. మన భూములని ఎవరు దుబ్బుకున్నారో కబ్జాలు చేశారు. మీకు అందరి గ్రామ ప్రజలు అందరూ తెలుసు, ఎవరు చేశారో కూడా తెలుసు. అసలు మన ఊర్లో లేనిటువంటి కులాలు అంటే మా దాంట్లో కూడా కులాలు ఉంటాయనా, ఇంటి పేర్లు ఉంటాయి. మా ఇంటి పేర్లు లేనటువంటి వాళ్ళు వేరు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ బావలు ఎవరు ఎందుకు చేసుకుంటున్నారు కబ్జా? పచ్చిని చెప్పాలంటే ఆంధ్రని కూడా మా గుట్టలలో భూమి ఉంది, మాకే లేదు. మా దరిద్రమో ఏందో మరి తెలియదు. ఇంతవరకు మేము కొన్ని వందల సంవత్సరాల నుంచి మా తాతల నుంచి మా గ్రామ ప్రజలు అక్కడ సాగు చేసుకొని బతుకుతున్నా కానీ ఇంతవరకు ఎవరి మీద గుంటెడు భూమి లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మా అయ్యలకు జ్ఞానం లేదు, మా తాతలకు జ్ఞానం లేదు. కానీ ఇక్కడ నుంచైనా యువత మారండి, మనకు జ్ఞానం వచ్చింది. ఖచ్చితంగా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామ ప్రజలకు, యువతకి. మనం ఈరోజు నిన్నటి నుంచి మందులు పచ్చడం స్టార్ట్ చేసాం, లాస్ట్ 2-3 డేస్ నుంచి. అన్న మిమ్మల్ని నేను మందు ఇచ్చుకోలేను, పైసలు ఇచ్చుకోలేను, కానీ ఒకటి మాత్రం నిజం, ప్రశ్నించగలను, కొట్లాడగలను. నన్ను మీరు ప్రశ్నించండి, ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలను, మీకు నా విలువైన టైం ఇవ్వగలను. మీరు ఈరోజు మారకపోతే 5 ఏళ్ళు 5 years మీరు నరకమును మహిస్తారన్నా అన్నా. నేను ఓడిపోయిన పెద్ద ఇబ్బంది లేదే, మరి నా పని నేను చేసుకుంటా. కానీ ఏదో ఒకరోజు హాతిరం అనే ఒక ప్లాన్ నేను మిస్ చేసుకున్నారన్న రోజు బాధపడతారు. ఆ రోజు రానివ్వకుండా చూసుకోవాలని మిమ్మల్ని ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మిత్రులారా, నేను ఈ బరిలో ఉండడం ద్వారా నాకు గుర్తు కేటాయించారు. నా గుర్తు టూత్పేస్ట్. మన అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే కోల్గేట్. ఈ టూత్పేస్ట్ 7వ స్థానంలో ఉంది, 7వ నెంబర్లో ఉంది. దయచేసి నా యొక్క ఇంటెన్షన్ మీరు గుర్తించి, నా యొక్క ఆలోచన మీరు గుర్తించి నన్ను సపోర్ట్ చేస్తే మీకు భరోసానిచ్చి మీకు ఎల్లప్పుడూ నేను సపోర్ట్గా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అవసరం వచ్చినప్పుడల్లా మీతో పాటు నడుస్తానని నమ్ముతూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.